మనిషి ఉన్నాడా లేడా అని కన్ఫర్మ్ చేసుకోవడము, కానిస్టేబుల్ని పంపించడము అన్నీ చేసిర్రు. అయితే విషయాలన్నీ అన్నవాళ్ళు మాట్లాడిర్రు. వాళ్ళు అంటే ఒక ఒక తప్పు చేసి ఆ తప్పును నిజమని చిత్రీకరించడం కోసం టీడీపీ అఫీషియల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఈరోజు మా మీద విషయం చెబుతున్నదో ఆ పార్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేసిర్రు. టీడీపీ అఫీషియల్ పేజీలో ట్విట్టర్లో పెట్టిర్రు. బొల్లిబాబు బోలే బాబా అని పెట్టిర్రు. బొల్లిబాబు బోలే బాబా కేవీఆర్ అన్న ఛానల్ ఓపెన్ చేసి కనుక మీరు చూస్తే ఆయన కంటెంట్లో ఎక్కడా కూడా చిన్న పదం కూడా మిస్టేక్ ఉండదు. వీళ్ళు తయారు చేసిర్రు ఫేక్ పోస్టర్ ఒకటి. ఆ ఫేక్ పోస్టర్లో మధ్యలో 2 అని పెట్టిర్రు, బొల్లిబాబా 2 అని. ఆ 2 కూడా తప్పే. ఇట్లాంటి చదువురాని దద్దమ్మల్ని మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో పని చేసుకుంటూ పెడితే మాకు దొరికిపోతారు. ఎందుకు ఇట్లాంటి పోస్టర్లు? ఒకవేళ పోస్టర్ డిజైన్ చేసినా ఇలా వాడే ఫాంట్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి కలర్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ ఏంటిది, మేము ఏమి ఇస్తాం, కేవీఆర్ ఏమి ఇస్తారో మాకు తెలుసు. నువ్వు పైన ఒక ఫాంట్ వాడి కింద ఒక ఫాంట్ వాడి మధ్యలో 2 ఆ 2 స్పెల్లింగ్ తప్పు రాసిన తర్వాత దొరకవారాబాయ్ నాకు అర్థం కాదు. ఎంత దారుణం! కేవీఆర్ అన్న చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఓనియాడు. మీరు మిస్టేక్లు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము పోలీసులను ఈరోజు అడ్డుకున్నాం అని చెప్పేసి మా మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మేము అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ విజయనగరం బొబ్బిలి నుండి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏంటి అని అంటే ఇట్లా ఓపెన్ జీబు. వీళ్ళు నేను జూమ్ చేసి చూపించండి. ఒక ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఓకే, బ్రైట్నెస్ ఫుల్ ఉన్నది. ఇది ఈ చీకట్లో తీసినాం కాబట్టి ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఇందులో డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ సీట్లో ఉంటాడు. ముందర ఎవరు కూర్చుంటారు? సిఐ సార్ కూర్చుంటాడు. సిఐ సార్ కూర్చున్నాక వెనకాల ఓ 4 కానిస్టేబుల్ కూర్చొని పక్క కేవీఆర్ని వెనకాలని కూర్చోబెడతారు. 620 కిలోమీటర్ల జర్నీ తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి 620 కిలోమీటర్ల జర్నీలో సంపత్ అన్నను వెనుక అంటే మనం తీసుకోబోతున్నటువంటి కేవీఆర్ అన్నను ఒకవేళ కనుక మేము అనుమానిస్తున్న ప్రకారంగా వాళ్ళే ఆ వెనకాలకి వెళ్ళి నెట్టేసి ఆయన మీదకి వెళ్ళి లారో బస్సో పోయేది ఉంటే ఆయన పారిపోవడం కోసం దూకిండు, లారీ కింద పడి చచ్చిండు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము అడ్డుకున్నాము. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళని ఇదే అడిగినాం. మీరు ఇట్లాంటి ఓపెన్ జీబులు పట్టుకొని ఎట్లా సార్? మీకు అఫీషియల్ వెహికల్ ఉన్నాయి కదా, 100,000 కోట్ల రూపాయలు పెట్టి మీకు వాహనాలు కొనిచ్చిరు కదా, మీరు తెలంగాణకు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎట్లా వచ్చిర్రు తెలంగాణకు? సో దయచేసి ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది కూడా శుక్రవారం రాత్రి పట్టుకుపోతా ఉంటే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి శనివారం పోతా ఉంటే మార్గం మధ్యలో చంపేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు తీసుకుపోతా ఉంటే మనుషులు మునుగని చెరువుల్లో కూడా చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి నిందితుని కోర్టు తీసుకుపోతా ఉంటే చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మూత్రాన్ని వేయని చెప్పేసి ఆయన వాడు చచ్చిపోతాడు. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మేము మా యొక్క అనుమానాన్ని వాళ్ళ ముందర పెట్టినాము. దీన్ని తప్పకుండా ఈరోజు ఆ మీడియా సంస్థలు అంతెందుకండి, ఇప్పుడు మనం శాటిలైట్ మీడియా అంటున్నాం. శాటిలైట్ మీడియా ఆంధ్రాలో ఉన్నటువంటి శాటిలైట్ మీడియా ఛానల్ అన్ని చూసుడు బంద్ చేసి చంద్రబాబు అండ్ కో, ఇందులో చంద్రబాబు లేరు, కేవలం ఆ లోకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లోకేష్ అనే వ్యక్తి కేవలం కేవీఆర్ ఏం మాట్లాడుతాడు, మా ఛానళ్లలో నాకు డబ్బా కొట్టే ఛానళ్లలో TV5 ఏం మాట్లాడుతుంది, ABN ఏం మాట్లాడుతుంది, TV9 ఏం మాట్లాడుతుంది, మహాన్యూస్ ఏం మాట్లాడుతుందని వాళ్ళు ఏనాడు చూడరు. ఈ మహాన్యూస్ బట్టలు ఇంపుకుంటాడు, TV5 బట్టలు ఇంపుకుంటారు, కానీ వీళ్ళ వీడియోలు ఎవరు చూడడు. కేవీఆర్ ఏం మాట్లాడుతాడు, తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇక్కడ ఇంకో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. మొన్న అరవ శ్రీధర్ చేసినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కేసు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టింది. అంత అయిపోయిన తర్వాత నేను అడిగిన, అక్క నువ్వు హైదరాబాద్ ఎందుకు పెట్టినావు, జనసేన పార్టీ ఆఫీస్ ముందు పెట్టకపోయినా అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పింది. ఈ తెలంగాణలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బాధితులు, మీ ప్రభుత్వ బాధితులు, మీ ఎమ్మెల్యేల బాధితులు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అదే అరవ శ్రీధర్ ఆ బాధితురాలు అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఉంటే నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు సినిమా చూసిరు. ఇది మీరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి తీరు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిందని దేశద్రోహం కేసు పెట్టిరు. సిగ్గుండాలే. మేము భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశభక్తులుగా పనిచేస్తున్న వాళ్ళం. మీరు మీ కూటమి సభ్యులందరూ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతా ఉంటే దాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం నిలబడుతున్న వాళ్ళం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ దళ్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఏర్పడుతున్న ప్రతి సంస్థలకు మేము తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి సంస్థకు మేము తెలుసు. మేము ఎవరో తెలుసు, మేము చేస్తున్న పనేందో తెలుసు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ నారా లోకేష్ బాబు
నారా లోకేష్ బాబు మొన్న కూడా టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. టీడీపీ క్యాడర్ మీటింగ్లో ఆయన మాట్లాడుకుంటూ మొన్ననే డిసెంబర్ 2025లో జరిగినటువంటి టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుకుంటూ రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో ఉన్నది, లోకేష్ బాబు మాట్లాడేటువంటి వీడియో ఉన్నది. రెడ్ బుక్ ఎవరిదిరా రెడ్ బుక్ నాకు అర్థం కాదు. ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటూ 100 సార్లు అంటాం. బరాబర్ నారా లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ ఏదైతుందో అది ఎర్రి బుక్కే. లేదు మీరు ఎఫ్ఐఆర్ చేసినటువంటి అదే ఎర్రి డాష్ నా బుక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము అంటున్నది భారత రాజ్యాంగాన్ని కాదు. ఎవడైతే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చిండో ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడుతాం. ఒకవేళ కనుక కేవీఆర్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద పడాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను తప్పకుండా మీరు చేస్తున్నటువంటి కథలన్నింటినీ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. మేము కనుక తెలంగాణ వార్తల్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ వార్తల్ని చదవడం మొదలు పెడితే మీరు ఎవరికి ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయాల్సిందో మీకు తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు, అయినా వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఇది వార్నింగ్ అనుకుంటారా? లేదంటే మేము వాళ్ళే కవర్ చేస్తున్నాం, వీళ్ళే కవర్ చేస్తున్నాం, వాళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, వీళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, మా మీద ఎన్ఐఏ కేసులు పెడతాం, వీళ్ళని ఎక్కడ ఇరికియాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు భయ్. కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, రాకేష్ అరెస్ట్ అయితే ఇంకోటి పుడతాడు. తెలంగాణలో జర్నలిస్టాన్ని మీరు అంతం చేయలేరు, ప్రశ్నించే గొంతుల్ని మీరు ఆపలేరు. అది ఎవరి వల్ల కాదు. నిజామాన్ని తరిమినటువంటి చాకల ఐలమ్మ దగ్గర మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉంటారు. మేము అడ్డుకోవడం మొదలు పెడితే మాత్రం తెలంగాణ బార్డర్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అని చెప్పేసి ఇచ్చినటువంటి నినాదాలు ఈరోజు తెలంగాణ బార్డర్లో మొదలైతే మళ్ళా సత్తుపల్లి నుండి మొదలుకుంటే ఎక్కడైనా పర్లేదు మీ ఇంటి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగ్బంధం చేద్దాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు దొంగ, చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అనే నినాదాలను తెలంగాణ ప్రజలు ఎత్తుకునే తీరుగా ప్రయత్నం చేయొద్దు. ఆనాడు చంద్రబాబు ఒక్కడే దొంగ కావచ్చు, ఇప్పుడు లోకేష్ బాబు అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా బట్టలు తిప్పుతాం బిడా మీరేమో అనుకుంటున్నారు. కానీ దయచేసి కేవీఆర్ విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని కొట్టేసి మీ పని మీరు చూసుకుంటే మేము కేవలం ప్రశ్నిస్తాం. ఒకవేళ కనుక మీరు ఇట్నే అక్రమ కేసులు పెడితే బిడ్డ ఖబర్దార్, మేము ఇక మీ బట్టలిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.